వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వేముల అచ్చయ్య నేడు తుది శ్వాస విడిచారు. మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్లు ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అచ్చయ్యకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. వాసవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాట్ వాక్, స్పాట్ క్వశ్చన్స్, గ్రూప్ గేమ్స్, లక్కీ డిప్స్, డీజే డాన్స్లు, వినోదాత్మక కార్యక్రమాలతో మహిళలు ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో భాగంగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సాధు ప్రతాప్, డాక్టర్ జీవనలత, డాక్టర్ పావని ప్రియాంక మరియు క్లబ్ సభ్యులు గొల్లపూడి అనురాధ, గంగిశెట్టి లీలారాణి, వక్కలగడ్డ విజయలక్ష్మి, తాళ్లూరు గాయత్రి, గంగిశెట్టి లక్ష్మి, కొత్తమాసు పద్మావతి తదితరులు పాల్గొన్నారు. Thank you. సెలబ్రేషన్ సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వనిత ఆంధ్ర ప్యారిస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. అందులో భాగంగా ఈసారి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా ఈరోజు మార్చి 5న ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా లాంచ్ చేశాము. ఈ సెలబ్రేషన్స్కి మనకి ఎంతోమంది స్పాన్సర్స్ విజయవాడ నుంచి, తెనాలి నుంచి, గుంటూరు నుంచి చాలామంది స్పాన్సర్స్ మనకి ముందుకొచ్చారు ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో మేము చాలా హౌసీస్ తీసి లక్కీ డిప్స్, హౌసీస్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండి. ఇది ఏ సేవా కార్యక్రమం కాదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. డాక్టర్ పావని ప్రియాంక ఈరోజు మన వాసవి క్లబ్ వాళ్ళు, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారైన గంగిశెట్టి లీలారాణి గారు మరియు పద్మక్క సుభద్ర గారు, వీళ్ళంతా ఎంతో కృషితో అసలు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి చాలా కష్టపడ్డారు. చాలా రోజుల నుంచి తిరిగి సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారండి. ఇది విమెన్స్ యొక్క సక్సెస్. ఈరోజు ఈ విమెన్స్ డే సెలబ్రేషన్ తెనాలి యొక్క వనితల సక్సెస్ని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంటర్ప్రెన్యూర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీవితంలో సాధించిన మహిళలు. ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళకి కలవటము, ఈ ప్రోగ్రామ్కి హ్యాపీ హాస్పిటల్ సపోర్ట్గా నిలబడటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఐతానగర్ లంకదిప్పకు చెందిన చింతాబత్తుని ఫిలిప్ అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో మంగళవారం ఉదయం స్థానిక యువకుడికి మృతుడికి మధ్య ఘర్షణ జరగగా యువకుడు గొంతు నులిమి నెలకేసి కొట్టడంతో ఫిలిప్ అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసుల రాకతో నిందితుడు పరారయ్యాడు. నిందితుడు ఐతానగర్కు చెందిన యువకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మా మేనమా కొడుకు పేరు పిలుపు, 60 సంవత్సరాలు ఉంటాయి. టాపీ పని చేస్తాడు. భార్య చనిపోయింది, బిడ్డ చనిపోయింది, కూతురు ఉంది, చీరాల్లో ఉంటాం. మరి ఏం జరిగిందో మాకు తెలియదుగా. మేము ఐతానగర్లో ఉంటాం, అబ్బాయి ఇక్కడ ఉంటాడు కాలనీ. మీకు ఎలా తెలుసు? మాకు ఎవరో బంధువులు ఫోన్ చేస్తే వచ్చాం గబాగా. మాకు ఎట్ట తెలుస్తుంది? మేము ఇక్కడ వాళ్ళం కాదుగా, ఐతానగర్లో ఉంటాం. మార్చి 7న గుంటూరులో జరగాల్సిన కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభ అనివార్య కారణాల వలన వాయిదా వేసినట్లు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గ్రామ పంచాయతీలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని సంఘ నాయకులు బాబు రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. 14-15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను దారి మళ్లించి గ్రామాల అభివృద్ధిని కుంటుపడేలా చేశారన్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సర్పంచులు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మన గ్రామీణ ప్రజలకు వచ్చినటువంటి నిధుల్ని ఎలా దొంగిలించి వేస్తున్నాడు, మన నిధులు విధులు అధికారాలు ఏ రకంగా ఆయన దోపిడీ చేసి వాటిని తీసుకువెళ్ళి గ్రామ సచివాలయాలకి వాలంటీర్లకు కట్టుబెట్టడం జరుగుతుంది. దీనివల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి సర్పంచులు ఉత్సవ విగ్రహాల కింద మారిపోతున్నారు. కాబట్టి దీనివల్లే గ్రామాలని మనం అభివృద్ధి చేయలేకపోతున్నాం, ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం అనే విషయాన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించి చెప్పి ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఓడితేనే మన మనుగడ అనే విషయాన్ని స్పష్టంగా ఇంటింటికి వెళ్ళి తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సర్పంచులు ఆందోళనను ఉధృతం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈశ్వర్రావు, ఉస్మాన్ ఇతర నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రధాని మోడీకి వైసీపీ, టీడీపీ, జనసేనలు ఎందుకు వంగి దండాలు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మళ్ళా మీ అందరికి కూడా తెలియజేస్తాం. చాలామంది మొబిలైజ్ చేశారు, అన్ని చోట్లకు వెళ్ళి వారందరికీ వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాం. బట్ పత్రికాముఖంగా మీరు చూపినటువంటి ఆ రెస్పాన్స్కి ధన్యవాదాలు. తప్పనిసరిగా త్వరలోనే మీ అందరికీ మీడియా ద్వారా మరలా మేము దూరవాణి ద్వారా తెలియజేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అకస్మాత్తుగా మాకన్నా ఈ యొక్క శివరాత్రి అనేటటువంటి పండగ రావటం వల్ల చాలా చోట్ల నుంచి శివరాత్రికి ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత, శివరాత్రి రోజు కూడా జాగారాలు ఉంటాయి. ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆ పండగ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి దానిలో ప్రజలందరూ కూడా ఎక్కువ మోతాదులో చాలా పెద్ద పండగ కాబట్టి ఉన్న శివరాత్రి, దానివల్ల పెద్ద పెద్ద నాయకులు తీసుకొచ్చేటటువంటి క్రమంలో శివరాత్రి అనేటటువంటి పండగ ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అనుకున్న స్థాయిలో నిర్వహించాలి అంటే అన్ని రకాల ప్రజల్ని దీంట్లో తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ పండగ యొక్క దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయటం జరిగింది. తప్పకుండా ఈ అంశాల మీద ఇంకా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఏదైతే రాజధానికి కట్టుబడి ఉన్నామో అది అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్న అంశం కానీ, రాష్ట్ర పునర్విభజన అంశాల్లో నరేంద్ర మోడీ గారు ఈ తెలుగు ప్రజలు చేసిన మోసం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అచ్చయ్య మృతి నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. పట్టణ ఐతానగర్లో హత్యకు గురైన వృద్ధుడు, పరారీలో నిందితుడు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.